అంటే కార్పొరేట్‌లను నైతికంగా దెబ్బతీయడానికి సోషలిజాన్ని ఉపయోగించుకుంటూ, సెక్యులరిజాన్ని ఉపయోగించుకుంటూ మైనారిటీలకు కొమ్ము కాస్తూ, కార్పొరేటర్లు విదేశాలకెళ్ళి సెటిల్ అయిన పరిస్థితి అప్పట్లో. వాళ్ళు నైతికంగా దెబ్బతీస్తుంటే, ఆర్థికంగా దెబ్బతీస్తుంటే, సోషలిజం పేరుతో సోషలిజాన్ని వాడుకొని వాళ్ళందరూ ఎక్కడికో ఎళ్లి సెటిల్ అయిపోయారు. అట్లా, అట్లా డబ్బు లేని వాళ్ళ మీద సెక్యులర్ పేరుతో, ఉన్న వాళ్ళను సోషలిజం పేరుతో వేధించింది ఇందిర, మోసం చేసింది. ఆ కాంగ్రెస్ పార్టీ వారసుడు, ఆ కుటుంబ వారసుడు మళ్ళీ రాహుల్ గాంధీనే. ఇంకెవరు? యువనేత, యువ నాయకుడు ఇంకా ఆయన. ఆ రాజ్యాంగం ముక్కు పట్టుకొని అంబేద్కర్‌ని అంత అవమానించి, వాళ్ళ నానమ్మ రాజ్యాంగాన్ని అంత అవమానిస్తే, ఆ రాజ్యాంగం బుక్కు పట్టుకొని తిరుగుతాడు ఈయన పార్లమెంట్‌లో అక్కడ ఇక్కడ. వాళ్లకు సపోర్ట్ చేసే చెంచాలు అదే నియంత ఏలిన జర్మనీలో కూర్చుని మీకు అర్థమయ్యే ఉంటది ధ్రువరాటి. రాహుల్ గాంధీని పొగుడుతూ, ఇందిరాగాంధీని పొగుడుతూ, మోదీని డిక్టేటర్ అంటారు, మోడీది నియంతృత్వం అంటారు. ఇవన్నీ జరిగినాయి గనుకే, ఇంత చరిత్ర ఉంది గనుకే ఆ 2 పదాలను పీఠికలో చేర్చడం వెనుక, ఇందిరాగాంధీ చేర్పుల వెనుక ఇంత కుట్ర ఉంది గనుకే దత్తాత్రేయ హోసబలే ఆ మాట అన్నారు. ఎమర్జెన్సీకి 50 ఏళ్ల సందర్భంగా ఢిల్లీలో అంబేద్కర్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ మాట అన్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ వంటి వాళ్ళు సమర్థించారు. ఖచ్చితంగా పునఃసమీక్ష జరగాలి, పార్లమెంట్‌లో చర్చించాలి. ఆ 2 పదాల చేర్పు మీద, మార్పు చేర్పుల మీద, ముఖ్యంగా ఆ 2 పదాలు పీఠిక ఏకంగా ప్రియాంబిల్‌ని మార్చిన ఘనత ఇందిరాగాంధీది. రాజ్యాంగ సవరణ చేసుకోవచ్చు, చాలా సవరణలు జరిగినాయి.